సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం తిథి బహుళపక్ష చవితి ఏప్రిల్ 16 మధ్యాహ్నం 1:17 నుంచి ఏప్రిల్ 17 మధ్యాహ్నం 3:23 వరకు. బహుళపక్ష పంచమి ఏప్రిల్ 17 మధ్యాహ్నం 3:23 నుంచి ఏప్రిల్ 18 సాయంత్రం 5:07 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఏప్రిల్ 17 ఉదయం 5:55 నుంచి ఏప్రిల్ 18 8:21 వరకు. కరణం బాలావ ఏప్రిల్ 15 మధ్యరాత్రి 2:23 నుంచి ఏప్రిల్ 17 మధ్యాహ్నం 3:23 వరకు. కౌలవ ఏప్రిల్ 17 మధ్యాహ్నం 3:23 నుంచి ఏప్రిల్ 18 ఉదయం 4:19 వరకు. తైటీల ఏప్రిల్ 18 ఉదయం 4:19 నుంచి ఏప్రిల్ 18 సాయంత్రం 5:07 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. అమృతకాలం రాత్రి 10:38 నుంచి ఉదయం 12:23 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:25 నుంచి ఉదయం 5:13 వరకు. అశుభకాలం రాహువు మధ్యాహ్నం 1:49 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు. యమగండం ఉదయం 6:02 నుంచి ఉదయం 7:35 వరకు. గుళిక ఉదయం 9:09 నుంచి ఉదయం 10:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:11 నుంచి ఉదయం 11:01 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుంచి మధ్యాహ్నం 3:59 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:05 నుంచి మధ్యాహ్నం 1:51 వరకు. చంద్రమాసం అమంత చైత్రం పూర్ణిమంత్ర వైశాఖం శక సంవత్సరం చైత్రం 27 1947. వేద ఋతు వసంతకాలం దృగ్ఋతు వసంతకాలం శైవ ధర్మ ఋతు నర్తనం. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారిలో వ్యాపారులకు ఈరోజు లాభదాయకమైన ఒప్పందాలు లభిస్తాయి. మీరు భవిష్యత్తు ప్రణాళికలలో డబ్బు పెట్టుబడిగా పెడతారు. వ్యాపారంలో పోటీ ఉన్నప్పటికీ మీ పని సజావుగా సాగుతుంది. కానీ కొన్నిసార్లు సహోద్యోగుల కారణంగా కొంత అసౌకర్యం కలగొచ్చు. ఆర్థిక లాభాలు అంచనాలకు అనుగుణంగా ఉంటాయి. స్నేహితులు బంధువులతో మతపరమైన పర్యటనలు కూడా ఉంటాయి. మహిళలు తమ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉండొచ్చు. మీరు మరింత అలసిపోయినట్లు భావిస్తారు. పిల్లలు తమ చదువులపై తక్కువ శ్రద్ధ చూపొచ్చు. ఈరోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు తులసి చెట్టుకు నీరు సమర్పించి దీపం వెలిగించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు అన్ని రంగాల్లో విశేష ఫలితాలను పొందుతారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు కార్యాలయంలోని కార్యకలాపాలతో సంతృప్తి చెందుతారు. కానీ సహోద్యోగులతో అసంతృప్తి సంఘటనలు కొంతకాలం గందరగోళాన్ని సృష్టించవచ్చు. మరోవైపు మీరు ప్రభుత్వ పనుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మహిళలు కుటుంబ సభ్యుల అపార్థాలను తొలగించడం ద్వారా వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తారు. సమాజంలో మీ ఇంట్లో గౌరవం పెరుగుతుంది. మీకు అవసరమైనంత సమయం మతపరమైన కార్యకలాపాలకు కేటాయించలేరు. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గురువు లేదా పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. అయినప్పటికీ మీ పనిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. మీకు ఆరోగ్య సంబంధిత ఫిర్యాదులు ఉంటాయి. రక్త రుగ్మతలు కీళ్లు లేదా వాపుకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు. మీకు పని మీద ఆసక్తి కూడా తగ్గుతుంది. డబ్బు లేకపోవడం వల్ల మీ మనస్సు విచారంగా ఉంటుంది. కానీ నేటికి డబ్బు కంటే పరస్పర సంబంధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి. ఇది భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగం వ్యాపారంలో నిర్లక్ష్యం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివచాలీస పారాయణం చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు.
కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ ఊహలు చాలా వరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలు కూడా ప్రజలను ఆకర్షిస్తాయి. మీరు రెండు పార్టీల మధ్య వివాదానికి మధ్యవర్తిత్వం వహించి న్యాయమైన నిర్ణయం ఇవ్వగలరు. అప్పుడే సమాజంలో మీరు గౌరవించబడతారు. మరోవైపు పని లేదా వ్యాపారంలో ప్రారంభ అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీకు ఆదాయ వనరులు అందుబాటులో ఉంటాయి. ఈరోజు చాలా రోజులుగా మీ మనస్సులో నడుస్తున్న వ్యాపార ప్రణాళిక దిశానిర్దేశం పొందుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. మీరు ఎటువంటి సంకోచం లేకుండా ప్రమాదకర వెంచర్లలో పెట్టుబడి పెట్టొచ్చు. ఇది భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది. మహిళలు మతపరమైన కార్యకలాపాలలో ఎక్కువ బిజీగా ఉంటారు. వారి ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ వహిస్తారు. ఈరోజు మీకు 75% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ ఖర్చులను చాలా వరకు శ్రద్ధగా తగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు. కుటుంబ సభ్యుల మద్దతుతో రోజువారీ పనులు చాలా వరకు పూర్తవుతాయి. ఈ మధ్యాహ్నం కొన్ని ముఖ్యమైన పనులు పూర్తయిన తర్వాత మీకు ఉపశమనం కలుగుతుంది. చిన్న విషయాలపై ఇంటి మహిళలతో వాదనలు ఉండొచ్చు. మీ పిల్లలతో స్నేహపూర్వక ప్రవర్తన ఉంటుంది. బంధువుల గురించి కొన్ని అసహ్యకరమైన వార్తలు అందుకోవడం వల్ల కొంత క్షణిక ఆందోళన కలుగుతుంది. ఈరోజు సాయంత్రం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి. కన్యారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యారాశి రోజువారీ జాతకం. కన్యారాశి వారు ఈరోజు మనసులో చాలా విషయాల గురించి ఆలోచిస్తారు. ఈరోజు మీరు కష్టపడి పనిచేసినప్పటికీ ఆర్థిక లాభాలు తక్కువగా ఉంటాయి. ఈరోజు ప్రభుత్వ లేదా భూమికి సంబంధించిన ఏ పనిని ఆలస్యం చేయొద్దు, లేకుంటే అది చాలా కాలం పాటు వాయిదా పడవచ్చు. మీరు సామాజిక రంగంలో కీర్తిని పొందుతారు. పని మందగించడం వల్ల కలిగే ఆర్థిక సమస్యల వల్ల మీరు మానసికంగా బాధపడతారు. ప్రమాదకర వెంచర్లలో పెట్టుబడి పెట్టడం వలన మొదట్లో నష్టాలు వస్తాయి, కానీ తర్వాత లాభాలు వస్తాయి. మీ కుటుంబ వాతావరణం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీకు 94% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గోమాతకు పచ్చిగడ్డి తినిపించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు తాము తీసుకునే నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అనవసర ఖర్చులు ఆర్థిక ఇబ్బందులను సృష్టిస్తాయి. పొరుగువారితో కూడా వివాదాలు ఉండొచ్చు. ఎటువంటి తీవ్రమైన పరిస్థితిని నివారించడానికి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. వ్యాపారంలో లేదా పెట్టుబడిలో ఏవైనా మార్పులు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహాతో మాత్రమే చేయాలి. రోజులోని క్లిష్ట పరిస్థితుల్లో ఇంటి పెద్దలు మీకు సహాయం చేస్తారు. స్త్రీలతో సంబంధాలు నిస్సేజంగా ఉంటాయి. మీ వైవాహిక జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక కారణాల వల్ల మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు ఊహించని లాభాలను పొందే అవకాశం ఉంది. మీరు ఈరోజు ప్రమాదకర పనులకు భయపడతారు, కానీ త్వరలో మీరు మంచి ఫలితాలను పొందొచ్చు. ఈరోజు అపరిచితుడికి డబ్బు అప్పుగా ఇవ్వకండి, ఎందుకంటే మీ డబ్బు కోల్పోయే అవకాశం ఉంది. కానీ రుణం తిరిగి చెల్లించడానికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగైన ఫలితాలు వస్తాయి. సాయంత్రం నాటికి మీరు వ్యాపార పనుల నుండి విముక్తి పొందుతారు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో సమన్వయాన్ని కొనసాగించడానికి కష్టపడాల్సి ఉంటుంది. అధికారులు ఎటువంటి కారణం లేకుండా కోపంగా ఉంటారు. మీ వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు. ఈరోజు మీకు 70% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు సూర్యనారాయణ భగవానునికి ఆర్ఘ్యం సమర్పించాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి.
ఈరోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి రోజువారీ జాతకం. ధనస్సు రాశి వారికి ఈరోజు తాము చేసే పనుల్లో ఆందోళనలన్నీ తొలగిపోతాయి. అయితే తప్పుదారి పట్టించే వార్తల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే తొందరపాటు తప్పుడు నిర్ణయాలు హాని కలిగిస్తాయి. మీ పని లేదా వ్యాపారంలో ఎవరో ఒకరి అనవసర జోక్యం కారణంగా మీరు సందిగ్ధంలో పడవచ్చు. దీని నుండి బయటపడడానికి వృద్ధులు మాత్రమే మీకు సహాయం చేయగలరు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయని నిరూపించబడతాయి. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు విష్ణు ఆలయంలో పప్పు బెల్లం నైవేద్యం సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ మనసులో పనికిరాని విషయాల గురించి ఆలోచనలు వస్తాయి. సమీప భవిష్యత్తులో ఆర్థిక లాభం పొందే బలమైన అవకాశం ఉంది. ఈరోజు మీ ఆచరణాత్మకత క్షీణించనివ్వకండి. ఇది ప్రయోజనకరమైన పరిచయాలకు దారితీస్తుంది. పనికిరాని విషయాలపై కుటుంబ సభ్యులతో వాదనలు ఉంటాయి. ఉద్యోగులకు కార్యాలయంలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక విషయాల్లో విజయం సాధించాలంటే మీరు కొందరి సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం వరకు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు పేదలకు బట్టలు ఆహారం దానం చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమాజంలో నిషేధించబడిన కార్యకలాపాల వైపు మనసు ఎక్కువగా ఆకర్షణకు గురవుతుంది. ఇది ఇంట్లో విభేదాలకు, సామాజిక రంగంలో విమర్శలకు కూడా దారితీస్తుంది. మీ ప్రవర్తనలో మరింత చేదు, స్వార్థం ఉంటుంది. అధికారుల నుండి పని పూర్తి చేయడానికి ఒక ముఖ్య వ్యక్తిని ఆశ్రయించాల్సి ఉంటుంది. కానీ అప్పుడు కూడా పనిలో విజయవంతం ఖచ్చితంగా ఉండదు. మరోవైపు మహిళల సహాయంతో ఆర్థిక లాభాలు రావచ్చు. ప్రస్తుతానికి కొత్త పనిని ప్రారంభించడానికి రద్దు చేసి పాత అసంపూర్ణ పనులను ప్రాధాన్యతపై పూర్తి చేయాలి. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గోమాతకు రోటీ తినిపించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారికి ఈరోజు మీరు మీ ముఖ్యమైన పనులలో విజయం సాధించడానికి మీ శక్తి మేరకు ప్రయత్నిస్తారని అంటున్నారు. ప్రారంభంలో మీరు వైఫల్యాన్ని ఎదుర్కొంటారు. కానీ మధ్యాహ్నం తర్వాత మీ కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయి. అది మధ్యస్థంగా ఉన్నప్పటికీ మీ మనస్సు సంచరిస్తుంది. కానీ మీరు దృష్టి కేంద్రీకరించి పనిలో నిమగ్నమై ఉంటారు. ఈరోజు మీరు వ్యాపారంలో పనిచేసే ప్రణాళిక సమీప భవిష్యత్తులో మీకు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. ఇంట్లో లేదా బయట వాగ్వాదాల వల్ల గౌరవం కోల్పోవచ్చు. ఇంటి పని కారణంగా మీరు అదనపు కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ సంబంధాలను కొనసాగించడంలో మహిళలు సహాయపడతారు. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు అవసరం ఉన్న వారికి బియ్యం దానం చేయాలి. చూశారు కదండి, శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.